హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 7th క్లాస్ ఫిజికల్ సైన్స్ వెరీ టఫ్ బిట్స్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బిట్ చూడండి. ఒక లోహ రాడ్ను ఒక చివర వేడి చేస్తే మధ్య భాగం వేడెక్కడానికి ముందే చివరి భాగం కొద్దిగా వేడిగా అనిపించడానికి కారణం. బిట్ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఒక లోహ రాడ్ను ఒక చివర వేడి చేస్తే మధ్య భాగం వేడెక్కడానికి ముందే చివరి భాగం కొద్దిగా వేడిగా అనిపించడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఆప్షన్స్ చదవట్లేదు. కరెక్ట్ ఆన్సర్ కణాల కంపనం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. లోహాన్ని మనము వేడి చేసినప్పుడు ఆ కణాలు తమ స్థానంలో కంపిస్తాయి. ఆ కంపన శక్తి పక్క కణాలకు కూడా వేగంగా బదిలీ అవుతాయి. కాబట్టి చివరి భాగం ముందుగా వేడిగా అనిపిస్తుంది. కాబట్టి కణాల కంపనం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. థర్మామీటర్లో పాదరసం బదులు ఆల్కహాల్ వాడితే ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది? థర్మామీటర్లో పాదరసం బదులు ఆల్కహాల్ వాడితే ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది? ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ అడిగారు. ఆప్షన్స్ వద్దు, ఓన్లీ ఆన్సర్ చదవమని అడుగుతున్నారు. కాబట్టి నేను బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ చెప్తున్నాను. సో థర్మామీటర్లో పాదరసం బదులు ఆల్కహాల్ వాడితే ఆప్షన్ బి తక్కువ ఉష్ణోగ్రతల కొలతకు ప్రయోజనం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక వస్తువు ఒకేసారి మంచి శోషకుడు మరియు మంచి ఉద్గారకుడు అవ్వడానికి అవసరమైన ఉపరితల లక్షణం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నల్లగా రఫ్గా ఉండడం. చాలామందికి శోషకుడు అంటే డౌట్. వస్తువు తనపై పడిన వేడిని గ్రహించడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 2 వేరువేరు లోహాల రాడ్లను సమానంగా వేడి చేస్తే ఏది ఎక్కువ విస్తరిస్తుంది? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎక్కువ థర్మల్ ఎక్స్పాన్షన్ గుణకం ఉన్నది. ఎందుకంటే విస్తరణ పదార్థ గుణకం మీద ఆధారపడి ఉంటుంది, ఘనత్వం లేదా పొడవు మీద అయితే కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. సముద్ర గాలి వేగం మధ్యాహ్నం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం. ఆన్సర్ను గెస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం భూమి బాగా వేడెక్కుతుంది కాబట్టి ఉష్ణోగ్రత తేడా ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు గాలి వేగంగా వీస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూమి మరియు సముద్ర ఉష్ణోగ్రతల మధ్య తేడా గరిష్టంగా ఉండడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. థర్మోస్ ఫ్లాస్క్లో కండక్షన్ పూర్తిగా ఆగదు ఎందుకు? థర్మోస్ ఫ్లాస్క్లో కండక్షన్ పూర్తిగా ఆగదు ఎందుకు? మీకు క్వశ్చన్ అర్థం అవ్వడం కోసం నేను 2 times చదువుతున్నాను. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యాక్యూమ్ పరిపూర్ణం కాకపోవడం. అంటే కొద్దిగా గాలి మిగిలి ఉంటుంది, కండక్షన్ పూర్తిగా ఆగదు. ఓకే, 7th బిట్ చూడండి. గాలి చెడు కండక్టర్ అయినప్పటికీ గాలి వేడి బదిలీలో ముఖ్య పాత్ర పోషించడానికి కారణం ఏమిటి? మళ్ళీ వినండి. గాలి చెడు కండక్టర్ అయినప్పటికీ గాలివేడి బదిలీలో ముఖ్య పాత్ర పోషించడానికి కారణం ఏమిటి? గాలి ఘనత్వ మార్పు. వేడి గాలి తేలికగా మారి పైకి వెళ్తుంది కాబట్టి కన్వెక్షన్ కరెంట్స్ ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. లోహం వేడి చేసినప్పుడు దాని ద్రవ్యరాశి మారకపోయినా పరిమాణం పెరుగుతుంది. ఇది ఏం సూచిస్తుంది? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఘనత్వం తగ్గుతుంది. ఎందుకంటే ద్రవ్యరాశి స్థిరం, పరిమాణం పెరుగుతుంది కాబట్టి దాని ఘనం అయితే తగ్గుతుంది. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. నల్ల ఉపరితలం నుంచి ఉద్గారకుడు కావడంతో అది వేగంగా చల్లబడడానికి కారణం ఏమిటి? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువ రేడియేషన్ ద్వారా ఉద్గారం అవ్వడం. ఎందుకంటే నల్ల ఉపరితలం వేడిని వేగంగా రేడియేషన్ ద్వారా బయటకు పంపుతుంది కాబట్టి అది వేగంగా చల్లబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. 2 ఒకే పరిమాణం గల వస్తువుల్లో ఒకటి నల్లది, మరొకటి మెరిసే లోహం. రెండింటిని ఒకే ఉష్ణోగ్రతకు వేడి చేసి బయట ఉంచితే ముందుగా చల్లబడేది. నేను బిట్టు చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ నల్ల వస్తువు. నలుపు ఎందుకంటే త్వరగా చల్లబడుతుంది కాబట్టి.
ఓకే, నెక్స్ట్ చూడండి 11th బిట్. ఒకటి నల్లగా పూత పూయబడిన లోహపు పలక, మరొకటి మెరిసే లోహపు పలక. రెండింటిని ఒకే గదిలో ఉంచితే ఏది త్వరగా గది ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది? ఎందుకు? ఇందులో కరెక్ట్ ఆన్సర్ నల్ల పలక. ఎందుకంటే నల్ల పలక వేడిని త్వరగా వదులుతుంది, గది ఉష్ణోగ్రతకు త్వరగా చేరుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నల్ల పలక. ఓకే, 12th బిట్ చూడండి. ఒక లోహపు ఉంగరాన్ని వేడి చేస్తే ఆ ఉంగరంలోని రంధ్రం పరిమాణం ఏమవుతుంది? లోహపు ఉంగరాన్ని వేడి చేస్తే ఆ ఉంగరంలోని రంధ్రం పరిమాణం పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ పెరుగుతుంది. ఓకే, 13th బిట్ చూడండి. కార్ల రేడియేటర్లలో నీటిని శీతలకారకంగా ఎందుకు ఉపయోగిస్తారు? బిట్ మళ్ళీ చదువుతున్నాను వినండి. కార్ల రేడియేటర్లలో నీటిని శీతలకారకంగా ఎందుకు ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ అధిక ప్రత్యేక ఉష్ణధారిత వల్ల. నీరు ఎక్కువ వేడిని గ్రహించి కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగదు, అప్పుడు ఇంజన్ చల్లగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఉష్ణ విస్తీరణ గురించి సరైన వాక్యం ఏది? థర్మల్ ఎక్స్పాన్షన్ గురించి సరైన వాక్యం ఏది? ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వాయువులు అత్యధికంగా విస్తరిస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. వాక్యూమ్ ఫ్లాస్క్లో కన్వెక్షన్ ద్వారా వేడి బదిలీ తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇందులో కరెక్ట్ ఆన్సర్ వాక్యూమ్లో కణాలు లేకపోవడం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వాక్యూమ్ ఫ్లాస్క్లో కన్వెక్షన్ ద్వారా వేడి బదిలీ తగ్గడానికి ప్రధాన కారణం వాక్యూమ్లోని కణాలు లేకపోవడం. ఓకే, నెక్స్ట్ బిట్. కింది వాటిలో తప్పు జత ఏది? ఇన్కరెక్ట్ పెయిర్ ఏదో గమనించండి ఒకసారి. ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాము. ఆప్షన్ డి కండక్షన్ వాక్యూమ్. వాక్యూమ్లో కణాలు లేవు, కండక్షన్ జరగదు. ఓకే, 17th బిట్ చూడండి. చలికాలంలో పక్షులు తమ రెక్కలను ఉబ్బుగా ఉంచుకోవడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, గాలిని ఇన్సులేటర్గా పట్టుకోవడానికి. అంటే రెక్కల మధ్య గాలి ఉండి వేడి బయటకు పోకుండా అడ్డుకుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. పగటి సమయంలో సాధారణంగా గాలి సముద్రం నుంచి భూమి వైపు ఎందుకు వీస్తుంది? ఎందుకంటే పగటి వేళ భూమి త్వరగా వేడెక్కుతుంది. భూమిపై గాలి వేడెక్కి పైకి ఎగబాకుతుంది. అక్కడ తక్కువ పీడనం ఏర్పడుతుంది. అప్పుడు సముద్రం నుంచి చల్లని గాలి భూమి వైపు వస్తుంది. దీనినే సీ బ్రీజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. కండక్షన్ ద్వారా వేడి బదిలీ వేగాన్ని ప్రభావితం చేయని అంశం ఏది? కండక్షన్ ద్వారా వేడి బదిలీ వేగాన్ని ప్రభావితం చేయని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పదార్థ రంగు. ఓకే, నెక్స్ట్ చూడండి. సమాన ద్రవ్యరాశి గల నీరు మరియు ఇసుకకు సమానంగా వేడి ఇస్తే ఏది ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుదల చూపిస్తుంది? దీనికి ఆన్సర్ మీరు చేయగలరు. కరెక్ట్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక ఇనుప రాడ్ను ఒక చివర వేడి చేస్తే మరొక చివర వేడెక్కడానికి ప్రధాన కారణం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కండక్షన్. ఘనాల్లో వేడి బదిలీ కండక్షన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక థర్మామీటర్లో పాదరసం వాడటానికి కారణం కానిది ఏది? ఇక్కడ ఒక థర్మామీటర్లో పాదరసం వాడడానికి కారణం కానిది ఏదో చెప్పమంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అధిక స్పెసిఫిక్ హీట్ కలిగి ఉండడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. వేడి పెరిగినప్పుడు ఘన పదార్థాల్లో కణాల మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? వేడి పెరిగినప్పుడు ఘన పదార్థాల్లో కణాల మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆకర్షణ శక్తి తగ్గుతుంది. ఓకే, నల్ల రంగు మరియు తెల్ల రంగు వస్తువులను సూర్యరశ్మిలో ఉంచితే నల్ల రంగు త్వరగా వేడెక్కడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ తక్కువ ప్రతిబింబం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, 25th బిట్. థర్మస్ ఫ్లాస్క్లో వెండిపూత వాడటానికి కారణం. థర్మస్ ఫ్లాస్క్లో వెండిపూత సిల్వర్ కోటింగ్ వాడటానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రేడియేషన్ తగ్గించడానికి. ఓకే,
గాలిలో కన్వెక్షన్ కరెంట్స్ ఏర్పడడానికి కారణం ఏమిటి? గాలిలో కన్వెక్షన్ కరెంట్స్ ఏర్పడడానికి కారణం ఏమిటి? ఘనత్వం మార్పు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఘనత్వం మార్పు. వేడి గాలి తక్కువ ఘనత్వం, అలాగే చల్లని గాలి ఎక్కువ ఘనత్వం. సో ఘనత్వంలో అప్పుడు మార్పు వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. వేడి బదిలీ జరిగే 3 విధానాలలో మాధ్యమం అవసరం లేనిది ఏది? ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి రేడియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని వేడి భూమిపైకి రావడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. రైల్వే ట్రాక్ల మధ్య చిన్న గ్యాప్లను ఎందుకు వదులుతారు? ఎందుకంటే విస్తరణకు అవకాశం ఇవ్వడానికి. ఓకే, నెక్స్ట్ 29th బిట్ చూడండి. నీటిలో కన్వెక్షన్ కరెంట్స్ ఏర్పడడంలో మొదటి దశ ఏమిటి? నీటిలో కన్వెక్షన్ కరెంట్స్ ఏర్పడడంలో మొదటి దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దిగువ భాగం వేడెక్కడం. ఓకే, లాస్ట్ బిట్ చూడండి. 30th బిట్. ఒక పదార్థం ఎక్కువ స్పెసిఫిక్ హీట్ కలిగి ఉంటే దాని లక్షణం ఏమిటి? స్పెసిఫిక్ హీట్ ఎక్కువైతే నెమ్మదిగా వేడెక్కుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే అండి, ఇంతటితో 30 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.